కేటీఆర్, హరీష్ రావు కవిత స్థాయికి తనను తగ్గించొద్దన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవి వదులుకున్న తనను వారితో పోల్చొద్దని అన్నారు. వచ్చే 3 ఏళ్లు తను ఎవరిని విమర్శించనని స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా తెలంగాణ అభివృద్ధి తన లక్ష్యమని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారంటూ మంత్రి కోమటిరెడ్డితో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో శివాలయాలన్నీ కూడా శివనామ స్మరాలతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నల్గొండ జిల్లా ప్రాచీన పానగల్లోని ఛాయా సోమేశ్వరాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. రాత్రి జరిగే కళ్యాణానికి పట్టు వస్త్రాలు కూడా సమర్పించడం జరిగింది. 11వ శతాబ్దపు ప్రాచీన పానగల్లు శివాలయానికి ఒక యునెస్కో గుర్తింపు రావాలని కూడా దీనిపై ప్రధానమంత్రిని కూడా కలుస్తానని కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు. సార్, మొత్తం మీద ఇవాళ శివరాత్రి కళ కొట్టొచ్చినట్టు కూడా కనపడుతుంది. ఉదయాన్నే కూడా అన్ని శివాలయాల్ని దర్శించుకుంటున్నారు. ఏం చెప్తారు? నేను చిన్నతనంకి వెళ్ళి ప్రతి శివరాత్రి ఉపవాసం ఉండడం, నాకు ఊహదలిచినప్పటికెళ్ళి స్కూల్లో ఉన్నప్పటికెళ్ళి నాకు అదొక శివుని భక్తునిగా ఈరోజు ఉదయాన్నే 3 గంటలకే లేచి ఇంట్లో పూజా కార్యక్రమాలు చేసుకొని పచ్చల సోమేశ్వర స్వామి, అలాగే ఛాయ సోమేశ్వర స్వామి అంటే తెలియని వారు ఉన్నారు. ఇది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన మహాత్యమైన ఇది ఒక శివాలయం. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే అన్నీ అనుకున్నట్టు జరుగుతాయని చెప్పి లక్షలాది మంది భక్తులు వస్తారు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాం, అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. నల్గొండలో సొంత ఇల్లు లేనటువంటి పరిస్థితి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. సొంత ఇల్లు ఎందుకు అవసరమైంది? రేపు ఇప్పుడు కాకుండా రేపైనా రిటైర్ అయిపోయినాక ఆ ఇల్లు ఏం చేసుకోవాలా? నాకు ఇప్పుడు గవర్నమెంట్ గెస్ట్ హౌస్, మినిస్టర్గా R&B గెస్ట్ హౌస్ ఉంది. నాకు సొంత ఆస్తులు మొదటి ఎన్నికల్లో ఎప్పుడు అఫిడవిట్లో ఏది ఉన్నదో 7 సార్లు పోటీ చేసినా అదే అఫిడవిట్లో అదే ఉంటుంది. రాజకీయాల్లో విమర్శలు ఉంటాయి, ప్రశంసలు ఉంటాయి. కాబట్టి నాది ఒకటే లక్ష్యం. ఇప్పుడు మళ్ళీ 3 ఏళ్ళ వరకు రాజకీయం మాట్లాడా. ఏ పార్టీ కార్పొరేటర్ వచ్చినా పనిచేస్తా, ఏ కార్పొరేటర్ తప్పు చేసినా పనిష్మెంట్ ఇస్తా. ఏ కార్పొరేటర్ కూడా ఎక్కడన్నా ఏమైనా వ్యాపారస్తుల్ని ప్రజలను ఇబ్బంది పెడితే తక్షణమే చర్యలు ఉంటాయి. యాజ్ పర్ మున్సిపల్ చట్టం ప్రకారం కూడా చర్యలు తీసుకుంటాం. నేను మేయరు, డిప్యూటీ మేయర్, కౌన్సిలర్స్ ఉన్నా, కార్పొరేటర్లు ఉన్నా, బాధ్యత నాది కాబట్టి కార్పొరేషన్గా రేపు 500 కోట్లైన ముఖ్యమంత్రి గారు నిన్ననే అడిగిన ముఖ్యమంత్రి గారు, నీకు ఏ ప్రపోజల్ కావాలో తయారు చేసుకోవాలి. నాకు నిధుల కొరత లేదు, కానీ క్వాలిటీతో నిజాయితీగా పనిచేయాలి. నియోపోలీస్ కోకాపేటలో ఉన్నట్టు చూస్తారు. మీరు రిజల్ట్స్ చూసి మొత్తం మీద మీరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్కు ఎలాంటి రిజల్ట్స్ వస్తున్నాయో అంతా కూడా ఎగిరెగిరి పడాల్సిన అవసరం లేదని కూడా కేటీఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళకి 16 చైర్మన్లు వచ్చినాయి, మాకు 9 చైర్మన్లు వచ్చినాయి. ఇక కేసీఆర్ లెవెల్, కేటీఆర్, హరీష్ రావు, కవిత లెవెల్ నన్ను దింపొద్దు. నేను ఒక ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చి 3 సంవత్సరాలు మంత్రి పదవి వదిలిపెట్టుకున్నా. వాళ్ళు మంత్రి పదవి వదిలిపెట్టుకున్నా, వాళ్ళు మంత్రి పదవి రాజీనామా చేయడం, బై ఎలక్షన్ పోటీ చేయడం, మంత్రి పదవి వదిలిపెట్టుకొని నేను మళ్ళీ ఎప్పుడు కూడా నేను మంత్రి తీసుకొని తెలంగాణలో వస్తే మంత్రి తీసుకుంటా అని చెప్పిన. నేను కేటీఆర్ హరీష్ రావును విమర్శించా. వాళ్ళందరూ కూడా నాకు మిత్రులే తెలంగాణ ఉద్యమంలో. కానీ ఒకటే చెప్తున్నా, నేను 3 సంవత్సరాలు ఎవరిని విమర్శించా. నా దృష్టి అంతా కూడా అసెంబ్లీ, నల్గొండ జిల్లా, తెలంగాణ అభివృద్ధి నా లక్ష్యం. కాంగ్రెస్ పార్టీని మళ్ళీ గెలిపించడం నా లక్ష్యం. ఇంతే తప్ప ఈ 3 సంవత్సరాలు నేను నా ఎన్నికల ప్రచారంలో నేను ఎవరినైనా తిట్టినట్టు చూపించండి. మీరు ఓటేయండి. పేదవానికి మధ్యలో ఉండే ఎలక్షన్లు ఇవి. ఆ పేదవాళ్ళకి ఏమైనా సమస్యలు వస్తే మీరు నా దగ్గర అందరు రాలేరు. మా అభ్యర్థి అయితే గెలుస్తారని చెప్పిన. కొంచెం మెజార్టీ మా అభ్యర్థులు గెలిచిన, కొంత ఇండిపెండెంట్ గెలిచిన వాళ్ళు కూడా మా పార్టీలో కలిసినారు. అందరికీ కూడా చెప్తున్నా, పార్టీలకు అతీతంగా ఉన్నా మీరు మీ పెద్దల మీద ప్రేమ ఉంటే వచ్చి పని చేసుకోండి. నేను వేరే పార్టీ మినిస్టర్, వేరే పార్టీ రానంటే నేరుగా ప్రజల దగ్గరికి పోతా. 48 వార్డులని సమానంగా చూసుకుంటా. కార్పొరేటర్ వస్తే సంతోషం, రాకుంటే కార్పొరేటర్కే నష్టం, నాకేం నష్టం లేదు. నేనైతే 48 వార్డులలో బరాబర్ ఇంటింటికి తిరుగుతాను. నేను ఇంటింటికి తిరుగుతా, అందరికి పనులు చేస్తా. చూడొచ్చు, మొత్తం మీద అభివృద్ధి తమ లక్ష్యం అంటున్నారు. ఇంకా మళ్ళీ వచ్చేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అంటున్నారు. ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తా అంటున్నారు. మహాశివరాత్రి సందర్భంగా మొత్తం మీద శివాలయాల్లో ప్రత్యేకంగా పూజలు చేసి అభిషేకాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నల్గొండ కనపడుతుంది. ఇటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పానగల్ టెంపుల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట జిల్లాలోని మేలచెరువులోని శివాలయంలో కూడా పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భక్తులు మాత్రం పెద్ద ఎత్తున శివాలయాల్లో ప్రత్యేకంగా అభిషేకాలు పూజలు
చేస్తున్నటువంటి పరిస్థితి, శివనామ స్మరాలతో మారుతున్నటువంటి పరిస్థితి ఉమ్మడి నల్గొండ జిల్లా శివాలయాల్లో కనపడుతుంది. వీడియో రవితో రమేష్, బిగ్ టీవీ.